మెఫిస్టోఫెల్స్ మార్గరెట్టా విగ్రహం. ఈ మ్యూజియంలో డబుల్ ఫేస్ స్టాచ్యూ మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది ఒకే పీఠికపై రెండు వైపులా రెండు విభిన్నమైన వ్యక్తుల ముఖాలను చూపిస్తుంది. ఓ వైపు మెఫిస్టోఫెల్స్ అనే అపరాధపు ప్రతీకగా భావించే సైతానిక స్వరూపం, మరోవైపు పాపాత్ముడిపై మమకారంతో ప్రేమించబడిన యువతి మార్గరెట్టా ముఖ విలాసం కనిపిస్తోంది. ఫ్రాన్స్కు చెందిన ఎమాన్యుయల్ విల్లానీస్ అత్యంత నైపుణ్యంతో ఈ బ్రాంజ్ శిల్పాలు తయారు చేశాడు. ప్రధానంగా మహిళల ముఖ చిత్రాలను అధికంగా రూపొందించి ప్రసిద్ధి పొందాడు. ఆయన రూపొందించిన ప్రతి శిల్పానికి ఓ మృదువైన భావోద్వేగం, సున్నితమైన కదలికలు కనిపిస్తాయి. ఆయన శిల్పాల్లో కొంతవరకు క్లాసికల్మైన ఆదర్శం, ఆర్ట్ నూవో శైలికి చెందిన సున్నితమైన కర్వ్స్ స్పష్టంగా కనిపిస్తాయి. సాధారణంగా బ్రాంజ్పై ప్యాటీనా అనేవి వేసి శిల్పాలకు వన్నె తెచ్చేవాడు. మ్యూజియంలో వీల్డ్ రెబెక్కా అనే పాలరాతి శిల్పం చూడగానే ఆశ్చర్యపోతాం. తెల్లని మార్బుల్తో తయారైన ఈ శిల్పం ముఖాన్ని కప్పిన పొగమంచులా కనిపిస్తోంది. ఈమె మంచి అవయవ సౌష్ఠవంతో మోహింపచేసే భంగిమలో నిలబడ్డ జూయస్ స్త్రీ ప్రతిరూపం. రోమన్ శిల్పాలు. రోమన్ శిల్పకళ ప్రధానంగా వాస్తవికంగా ఉంటుంది. అంటే ముఖాన్ని, శరీరాన్ని ఎంతవరకు సహజంగా చూపించగలిగితే బాగుంటుందో అంతవరకు చూపిస్తారు. వీటిలో ఎక్కువ శిల్పాలు మార్బుల్, బ్రోంజ్ వంటి వాటితో తయారు చేస్తారు. రోమన్ సామ్రాజ్య నిర్మాణంలో యుద్ధగాథలు, చక్రవర్తుల విజయం, నాయకత్వ గుణాలు కీలకంగా ఉండేవి. కాబట్టి శిల్పాల్లో వీరత్వం, అధికారం అనే అంశాలు స్పష్టంగా కనిపిస్తాయి. వీటిని ఎక్కువగా పార్లమెంట్ భవనాలు, మ్యూజియాలలో ఉంచేవారు. ఈ చిత్రంలో కనిపిస్తున్న విగ్రహాలు ఆఫ్రికన్ దేశమైన అబిషినియాకు చెందిన రాజు మరియు రాణి